హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. రాజు నిద్ర. సువర్ణదేశపు రాజుకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు నలమహారాజు కనిపించి కొత్త రకం వంట చేసి పెట్టాడు. ఆ వంటకం రుచి అద్భుతంగా ఉంది. నలమహారాజు అది ఎలా చేశాడో రాజుకు గుర్తుంది. రాజు తను ఆ వంటకాన్ని వంటవాడి చేత చేయించుకోవాలని అనుకున్నాడు. మర్నాడు ఆయన స్వయంగా వంటశాలకు వెళ్ళాడు. ఆ సమయానికి వంటవాడు పళ్ళెంలో ఏదో కొత్త రకం వంటకాన్ని ఉంచుకొని కొద్ది కొద్దిగా తీసుకుని తింటున్నాడు. ఆ సువాసన కలలో వంటిదే అని రాజు కనిపించి, అదేమిటి అని వంటవాడిని అడిగాడు. వంటవాడు రాజును చూసి తత్తరపడి, ప్రభు, ఇది తమరు తినదగ్గ వంటకం కాదు. ఇందులో పులుసు కారం మరీ ఎక్కువగా ఉంటాయి. ఇది తిన్నవారికి ఓ పట్టాన నిద్ర పట్టదు. నాకిది ఎంతో ఇష్టం. తమకు విలువైన పదార్థాలతో వంట చేసి ఈ చౌకబారు వంటకంతో నేనెంతో తృప్తి పడుతుంటాను అన్నాడు. అయితే రాజు ఊరుకోక వంటవాడు తన కోసం చేసుకున్న వంటకాన్ని కొంత తాను తిన్నాడు. అది ఆయనకి ఎంతో నచ్చి, ఇక మీదట వారానికి 2 సార్లైనా ఇలాంటిది తయారు చేసి నా భోజనంతో జతపరుస్తుండు అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్ర పట్టలేదు. కడుపులో మంటగా అనిపించింది. గొంతులో అదో రకంగా ఉన్నది. ఆయన మంచం మీద లేచి కూర్చుని మహారాణిని నిద్ర లేపి తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్నాడని మీరు బెంగపడకండి. అతడు అన్ని విద్యల్లోనూ ఆరితేరుతాడు. తన బాధ్యతల్ని చక్కగా తెలుసుకున్నాడు. ఇది అనుభవించాల్సిన వయసు, అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు అని రాణి నిద్రమత్తులో ఆవలిస్తూ చెప్పింది. యువరాజు విలాస జీవితం గురించి రాజుకు అసలు తెలీదు. ఆయన ఆశ్చర్యపడి ఇంకా విశేషాలు అడగాలనుకుంటే రాణి గాఢ నిద్రలో పడింది. రాజుకు నిద్ర పట్టక వైద్యుడి కోసం కబురు పంపాడు. వైద్యుడితో పాటు కోశాధికారి, సైనాధిపతి, మంత్రి కూడా వచ్చారు. వైద్యుడు రాజును పరీక్షించి నిద్ర పట్టకపోవడానికి కారణం అంతుపట్టడం లేదన్నాడు. తాను తిన్న వంటకం గురించి చెప్పడానికి రాజు మొహమాట పడ్డాడు. అంతలో మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతున్నది. అలాగని తమరు బెంగ పెట్టుకుంటే ఎలా? ఈ సమస్య అన్ని దేశాలకు వస్తుంది. పరిష్కార మార్గం దొరక్కపోదు అన్నాడు కోశాధికారి. కొందరు రాజద్రోహులు పొరుగు రాజు సాయంతో మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మీకు నిద్ర పాడు చేసుకోకండి. ఇందులో ప్రతిగా మనం ఏదో ఒక వ్యూహం పన్నలేకపోము అన్నాడు సైనాధిపతి. రాజోద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది. మనమిచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరడం లేదు. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నది. తమరు నిద్ర పాడు చేసుకుని ఏం లాభం? మేమంతా ఎందుకున్నట్లు? తొందరలోనూ ఏదో ఒక ఉపాయం ఆలోచించగలం అన్నాడు మంత్రి. రాజు వాళ్ళని పంపేశాడు. తనకు నిద్ర పట్టకపోవడానికి ఇవేవి కారణాలు కావని ఆయనకి తెలుసు. అసలు విషయం తల్లికి తప్ప ఎవరికి చెప్పుకోలేననిపించి ఆయన రాజమాత వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో రాజమాత మెలకుగానే ఉండి ఏదో గొణుక్కుంటున్నది. కొడుకును చూడగానే ఆమె, నీకు నిద్ర పట్టడం లేదు కదా? నాకు తెలుసు. కొడుకు విలాసాల్లో మునిగిపోయాడు. కోశాగారంలో డబ్బు తరిగిపోయింది. అవతల పొరుగు రాజుల నుంచి యుద్ధ భయం, యువతల దేశంలో అవినీతి. ఏ రాజుకు మాత్రం నిద్ర పడుతుంది? నీకు సాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని నీ తండ్రితో అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా ఒళ్ళెరగనగా నిద్రపోతున్నారు. నీ పరిస్థితి తెలుసుకుని నాకు నిద్ర పట్టక నీ తండ్రి ఉపేక్షాభావాన్ని తలుచుకుంటూ ఇలా కూర్చున్నాను అన్నది. అమ్మా, నా నిద్రాభంగానికి కారణం నువ్వు అనుకుంటున్నవేమీ కాదు. భోజనంలో ఏదో తేడా వచ్చింది అన్నాడు రాజు. అందుకు రాజమాత నవ్వి, చిన్నప్పటి నుంచి నువ్వు వింతే, నీ బాధకు కారణం నీకే తెలీదు. రాజరికం చేసేవాడికి సుఖంగా నిద్ర పట్టిందంటే ఆ దేశంలో సమస్యలన్నీ లేవని అర్థం. సమస్యలున్నా సుఖంగా నిద్రపోయే రాజు ఏ దేశానికైనా అరిష్టం. నీ వయసులో నీ తండ్రి నీకులాగానే నిద్రపోకుండా శ్రమించారు. ఇప్పుడు నీ మీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నారు. నీ సమస్యల గురించి తలుచుకుంటే నాకే నిద్ర పట్టడం లేదు. నీకేం పడుతుంది? నీ సమస్యలకు పరిష్కారం ఆలోచించు, ఆ తర్వాత నీకు నిద్ర పడుతుంది అన్నది. రాజు మారు మాట్లాడకుండా తల్లి పాదాలకు నమస్కరించి వెనుదిరిగాడు. అంతకాలం ఆయన కుటుంబ సమస్యలను రాణి చూసుకుంటుందని, రాచరికపు బాధ్యతలు కోశాధికారి, సైనాధిపతి, మంత్రి చూసుకుంటున్నారని నమ్మి నిశ్చితంగా ఉంటున్నాడు. కానీ వాళ్ళంతా ఈ సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు. ఎన్నో సమస్యలుండగా ఇంతకాలం తను సుఖంగా నిశ్చితంగా నిద్రపోలిగిపోయినందుకు సిగ్గుపడిన రాజు తెలుసో తెలియకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమతినిచ్చాడు. తన కొత్త రకం అంటూ రాజుకి నిద్రభంగం కలిగించిందని తెలిసి కంగారు పడుతున్న వంటవాడు బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా
అంతకంటే ఎక్కువగానే సంతోషాన్ని పొందాడు. శని దోషం. గూటాల గ్రామంలో కృష్ణశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు తెలిసిందల్లా పౌరోహిత్యానికి సంబంధించిన మంత్రాలే అయినా తను జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప పాండిత్యం గలవాడని, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలనని ప్రచారం చేసుకునేవాడు. గ్రామ ప్రజలు ఇది నిజమని నమ్మి ఆయన ఒక గొప్ప జ్యోతిష్య పండితుడిగా గౌరవించేవారు. ఈ విధంగా ప్రజలు అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆయన అప్పుడప్పుడు గ్రామానికి అపకారం జరగబోతుందని, పశువులకు అంటువైద్యులు రానున్నాయని నమ్మించి దానికి విరుడుగా శాంతి హోమాలు, పూజలు చేయాలని వారి నుంచి భారీగా డబ్బు, అన్ని రకాల తృణధాన్యాలు వసూలు చేసేవాడు. ఇలా ఉండగా ఆ గ్రామానికి బడిపంతులుగా రమణమూర్తి అనే యువకుడు వచ్చి కృష్ణశాస్త్రి ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నాడు. గ్రామస్తులు కృష్ణశాస్త్రి గొప్ప జ్యోతిష పండితుడు అని చెబుతుంటే విని ముభావంగా ఊరుకునేవాడు. ఓనాటి సాయంకాలం కృష్ణశాస్త్రి రమణమూర్తితో మాటల సందర్భంలో, మాది వంశపారపర్యంగా పురోహిత కుటుంబం కావడంతో ఇలా పౌరోహిత్యం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను. కానీ జ్యోతిష్య శాస్త్రం గురించి నాకు తెలిసినంతగా ఈ చుట్టుపక్కల 7-14 పరగణాలకి మరెవ్వరికీ తెలీదు. ఇంతెందుకు, మీ ముఖం చూసి మీ భవిష్యత్తు చెప్పగలను. భయపడకండి. మీకు నెల రోజుల్లో తీవ్రమైన అస్వస్థత, విపరీతమైన ధన నష్టం జరగబోతున్నది. ఇందుకు కారణం మరేం లేదు, శనిదోషం అన్నాడు. అలాగా? మరి నేను శనిదోషం నుంచి తప్పించుకునే ఉపాయం లేదా అని అడిగాడు రమణమూర్తి నిబ్బరంగా. ఎందుకు లేదు? ఇలాంటి అవాంతరాల నుంచి మనల్ని గట్టెక్కించేందుకే కదా మన పూర్వీకులు జ్యోతిష శాస్త్రాన్ని రచించింది. మీరు శనికి శాంతి చేయాలి. ఆ శాంతిలో ప్రధానమైనది నాలాంటి గొప్ప పండితుడికి గోదానం చేయడం అన్నాడు కృష్ణశాస్త్రి. రమణమూర్తి కొద్దిసేపు ఆలోచించి, గోదానం చేయాలంటే కనీసం 500 రూపాయలన్నా కావాలి కదా, నా దగ్గర 200కి మించి లేదే అన్నాడు. ఆ జవాబుకు కృష్ణశాస్త్రి నవ్వి, ఎంత అమాయకులండి, 500 రూపాయలు మీ చేత ఖర్చు పెట్టిస్తానా? అసలే శనిదోషం వల్ల మీరు కష్టాల పాలు కానున్నారు. నా దగ్గర ఒక మంచి ఆవున్నది, దాన్ని 200 రూపాయలకి మీకు అమ్మేస్తాను. శనివారం మంచి రోజు కాబట్టి పూజానంతరం దాన్ని నాకు దానం చేసేయండి అన్నాడు. ఆ రాత్రి రమణమూర్తి కృష్ణశాస్త్రికి 200 రూపాయలు ఇచ్చి ఆవుని తన ఇంటికి తోలుకు వచ్చాడు. కృష్ణశాస్త్రి తన 200 రూపాయలు లాభం పొందినందుకు చాలా సంతోషించాడు. 4 రోజుల తర్వాత శనివారం నాడు ఆయన రమణమూర్తి ఇంట్లో పూజ అది చేసి రమణమూర్తి దక్షిణ తాంబూలాలతో గోదానం ఇమ్మన్నాడు. అందుకు రమణమూర్తి తటపటాయిస్తూ, చూడండి శాస్త్రి గారు, నిజంగా శనిదోషం వల్ల నాకు అస్వస్థత, ధన నష్టం జరుగుతుందంటారా అని ప్రశ్నించాడు. ఇది వింటూనే కృష్ణశాస్త్రి ఉగ్రుడైపోయి దాపులున్న ఇళ్ళ అరుగుల మీద వాళ్ళని పిలిచి, విన్నారా, కొత్తగా మన గ్రామం వచ్చిన పంతులు గారి కుశంకలు, నేను జ్యోతిష్య శాస్త్రంలోనో ఉద్దంధుడినని మీ అందరికీ తెలుసు. కర్మ అనాలో లేక జాతక ప్రభావనాలో, ఆయనకి మాత్రం నా పాండిత్యంలో నమ్మకం లేదు అని రమణమూర్తి మొహంలోకి తేరిపారా చూస్తూ, బుద్ధి కర్మను సరికదా అన్నారు పెద్దలు. నేను నొక్కి వక్కినిస్తున్నాను. మీకు గోదానం చేయకపోతే ఈ నెల తిరగకుండా మిమ్మల్ని శని పట్టి పీడుస్తారు. నా హెచ్చరిక పాటించండి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మూర్ఖ పద్ధతి అన్నాడు. రమణమూర్తి ఏమాత్రం తొణకకుండా అక్కడ చేరిన వాళ్ళ కేసి ఓసారి చూసి, శాస్త్రితో, ఏమో శాస్త్రి గారు, ఆ ఆవుకి నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు తోస్తున్నది. ఈనాటి వరకు ఎక్కడా కని విని ఎరగను. ఇది రోజుకి 10 సేర్ల పాలు ఇస్తున్నది. అందువల్ల ఆవుని మాత్రం దానం చేయను. ఒకవేళ మీరు చెప్పినట్టే శని ప్రభావం వల్ల నాకు తీవ్ర నష్టం జరిగితే మీ పాండిత్యాన్ని నమ్మి నా తప్పును క్షమించమని కోరుతూ మీకు 2 ఆవులు దానం చేస్తాను. ఒకవేళ నెల రోజుల లోపల నాకేమీ నష్టం కలగకపోతే మీరు చెప్పింది బూటక జాతకమని భావిస్తాను. కనుక దయతలిచి నెల గడిచాక గోదానం మాట ఎత్తండి అన్నాడు. ఇది విని కృష్ణశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ చేరిన జనం పంతులు గారు చెప్పింది న్యాయంగానే ఉందన్నారు. కృష్ణశాస్త్రి తల వంచుకొని ఇంటికి వచ్చి మంచం మీద 2 చేతులతో తల పట్టుకుని కూర్చుని భార్యతో, కొత్తగా మన గ్రామానికి వచ్చిన ఆ మూర్ఖుడెవడో పచ్చి సాడిస్టులాగున్నాడు. నేను చెప్పిన జాతకం ఎలాగో ఫలించదు. 1000 విలువ చేసే గంగిగౌ లాంటి ఆవుని 200కే సొంతం చేసుకున్నాడు. పైగా గ్రామంలో నేను జ్యోతిష శాస్త్రంలో తిరుగులేని పండితుడనన్న నమ్మకం కూడా పోయే ప్రమాదం ఉన్నది అన్నాడు. కృష్ణశాస్త్రి భార్యని భర్తను ఓదారుస్తూ, గ్రామంలో పక్క గ్రామాల్లో మీ పౌరోహిత్యం చేస్తూ గడించే దానితో మనకు సుఖంగానే గడిచిపోతున్నది. అలాంటప్పుడు ఎందుకు మీకు ఈ జ్యోతిష్యాలు, జాతకాల గొడవ
అన్నది. వింత ప్రశ్నలు. ఏకాంబరం అనే యువకుడు చిదంబరం వద్ద కిరాణా కొట్లో పద్దులు రాసే ఉద్యోగం ఖాళీగా ఉందని తెలిసి వెళ్ళాడు. చిదంబరం ఏకాంబరాన్ని యగాదిగా చూసి తన కుడి చేతి ముందు చాపి, ఈ 5 వేళ్లలో ఏది పెద్దది అని అడిగాడు. నడిమ వేలు అన్నాడు ఏకాంబరం వెంటనే. కాదు, అన్ని వేళ్లది ఒకే వయసు అన్నాడు చిదంబరం. తర్వాత చిదంబరం తన ఎడమ చెయ్యి చూపించి, వీటిలో ఏ వేలు చిన్నది అని ప్రశ్నించాడు. అన్నిటిది ఒకే వయసు అన్నాడు ధీమాగా ఏకాంబరం. కాదు, చిటికెన వేలు అన్నాడు విసుగ్గా చిదంబరం. తర్వాత ఒక క్షణం ఆగి చిదంబరం, దీనివల్ల నీకు అర్థమైంది ఏమిటి అని ప్రశ్నించాడు. ఈ పద్దుల ఉద్యోగం నాకు రాదని అన్నాడు ఏకాంబరం. బాగా పొరపడ్డావు, ఈ ఉద్యోగం నీకే ఇస్తున్నాను, రేపటి నుంచే పనిలోకి రా అన్నాడు చిదంబరం చిరునవ్వుతూ. ఇందుకు ఏకాంబరం తల అడ్డంగా ఊపి, నీలాంటి తలతిక్క మనిషి వద్ద పనిచేయటం కంటే బిచ్చమెత్తడం మేలు అని చరచర అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కథను రచించిన వారు ఆర్ పట్టాభిరామరాజు గారు. మత్స్సు చూస్తే చాలు, గంగయ్య రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని పట్టణంలో ఉండే పెద్ద వ్యాపారులకు తిరిగి అమ్మే వ్యాపారి. ఆయనకు ఒక్కడే కొడుకు, వాడి పేరు సుందరం. వాడికి ఎంత ప్రయత్నించినా పెద్ద చదువులు వంట పట్టవని గ్రహించిన తర్వాత గంగయ్య తన వ్యాపార పనులపై తిరిగేటప్పుడు సుందరాన్ని కూడా వెంటకు తీసుకుని వెళితే వాడికి వ్యాపారంలో మెలకువలు నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాటి ఉదయం గంగయ్య సుందరాన్ని పిలిచి, పొన్నపల్లి గ్రామంలో పున్నయ్య ధాన్యం అమ్మ చూపుతున్నాడని తెలిసింది. ముందు నువ్వు వెళ్ళి ఆ సరుకు నాణ్యత చూసిరా, ఆ తర్వాత ఇద్దరం మళ్ళీ వెళ్ళి ధాన్యాన్ని చూసి ధర కుదిరితే కొనుగోలు చేద్దాం. ఆ విధంగా నీకు క్రమంగా వ్యాపారంలోని మెలకువలు తెలిసొస్తాయి అని చెప్పాడు. అయితే ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి పొన్నపల్లి వెళ్ళిన సుందరం చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు. గంగయ్య కొడుకుని వెళ్ళి రావటానికి ఇంత ఆలస్యమైందేంటి అని అడిగాడు. దానికి సుందరం విసుగ్గా, సరుకు నాణ్యత చూసి రమ్మన్నావు కదా, ఆ పున్నయ్య 100 బస్తాల ధాన్యం అమ్మ చూపుతున్నాడు. ప్రతి బస్తాలోనూ ధాన్యం పరీక్షించి చూడటానికి ఇంత సమయం పట్టింది. సరుకు నాణ్యంగానే కనబడుతున్నది అని జవాబిచ్చాడు. కొడుకు జవాబు విని గంగయ్య నవ్వి, ఒరే, అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తం పట్టి చూడక్కర్లేదు, ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అలాగే 100 బస్తాల సరుకు నాణ్యత తెలుసుకోవటానికి 100 బస్తాలు పరిశీలించి చూడక్కర్లేదు. అక్కడొకటి ఇక్కడొకటిగా 4-5 బస్తాల నుంచి చారెడు ధాన్యం మచ్చు తీసి చూస్తే చాలు. అప్పుడు మొత్తం సరుకు నాణ్యత తెలిసిపోతుంది. అర్థమైందా అన్నాడు. ఓ, అర్థమైంది అంటూ సుందరం తలుపాడు. మర్నాటి ఉదయం నిద్రలేస్తూనే గంగయ్య ఏదో పని మీద పొరుగురు వెళ్ళి సాయంకాలానికి ఇల్లు చేరాడు. తిరిగి వచ్చిన తండ్రితో సుందరం, నాన్న, మన వద్ద ధాన్యం కొనుగోలు చేసిన నాగయ్య పట్టణం నుంచి వచ్చి తను ఇవ్వవలసిన బాకీ తాలూకు 20,000 రూపాయలు జమ చేసి రసీదు తీసుకెళ్లాడు. డబ్బును ఇనపెట్టిలో భద్రపరిచాను అని చెప్పాడు. అలాగా, ఆ నాగయ్య బాకీ చాలా కాలంగా వసూలు కాకుండా ఉన్నది. రేపు నేను ఆ బాకీ వసూలు పని మీదే పట్నం వెళ్దామనుకుంటున్నాను. ఆ శ్రమ తప్పిందైతే. పోతే ఆ నాగయ్య ఒట్టి నక్కల చిత్తు మారివాడు. ఇచ్చిన డబ్బు సరిగ్గా లెక్క చూసావా? ఏం తేడా లేదు కదా అని అడిగాడు. అందుకు సుందరం ధీమాగా, తేడా అంటూ ఏమీ లేదు. ఆ నాగయ్య 20,000 రూపాయలకు 1000కి ఒక సంచిగా 20 సంచులు ఇచ్చాడు. నిన్న నువ్వు చెప్పిన ప్రకారం అన్ని సంచుల్లో డబ్బు లెక్కపెట్టి చూడవనవసరం లేదు కదా. మచ్చుకి 2-3 సంచులు చూస్తే చాలు. ఆ పనే చేశాను. లెక్క సరిగ్గానే ఉన్నది. అందువల్ల నాగయ్య బాకీ చెల్లు రసీదిచ్చి డబ్బు ఇనపట్టులో దాచాను అన్నాడు. ఇది వింటూనే గంగయ్య కంగారు పడుతూ డబ్బు సంచులన్నింటినీ ఇనప పెట్టిలో నుంచి బయటికి తీసి లెక్క వేస్తే 2,000 రూపాయలు తగ్గినట్టు తెలుసుకుని సుందరం కేసి ఒక్కసారిగా గుడ్లు ఉరుముతూ చూసి గొల్లుమన్నాడు. తండ్రికి తనపై కోపం వచ్చిందని గ్రహించాడు సుందరం. ఇంట్లోంచి బయటికి పోతూ, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, బహు విచిత్రమైన మనుషులు. వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి. చెప్పినట్లు చేసిన కోపాలు తాపాలు, ఛీ అనుకున్నాడు. ఈ కథను రచించిన వారు వారణాసి శ్రీరామకృష్ణ గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మన చందమామ కథలను తప్పకుండా ఆదరించాల్సి ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి ఈ కథలు అందించాలని నేను మన ఛానల్లో ఈ కథలు చెప్పడం జరుగుతున్నది. నీతి కథలు, అలానే మంచి ఫ్యాంటసీ కథలు, జ్ఞానం పెంచే కథలు, అన్ని రకాలు మన చందమామలో ఉన్నాయి. సో తప్పకుండా వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా షేర్ చేసి మన కథలు వినేలా చేయండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.